హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా హ్యాండ్లతో ఆదివారం టెలిఫోన్లో మాట్లాడి రెండు దేశాల మధ్య అశాంతిపై ఆందోళన వ్యక్తం చేశారు. వందలాది క్షిపణులను ప్రయోగించడం ద్వారా ఇరాన్ శనివారం ఇజ్రాయెల్పై దాడి చేసింది. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఏప్రిల్ 1న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సోషల్ మీడియాలో హ్యాండిల్ ఎక్స్లో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో మాట్లాడినట్టు రాశారు. నిన్నటి పరిణామాలపై పరిస్థితిని చర్చించారు. టచ్లో ఉండేందుకు వారు అంగీకరించారు. ఇజ్రాయెల్లోని తమ రాయబార కార్యాలయాలు తమతో టచ్లో ఉన్నాయని భారత్ తెలిపింది. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న శత్రుత్వం పట్ల మేము చాలా ఆందోళన చెందుతున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతుంది. తక్షణమే ఉద్రిక్తతను తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని, హింసను మానుకోవాలని, దౌత్య మార్గానికి తిరిగి రావాలని కోరుతున్నామని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇరాన్ సైన్యం సముద్రంలో ఇజ్రాయెల్కు చెందిన కార్గో షిప్ను స్వాధీనం చేసుకుంది. ఓడలో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. పోర్చుగీస్ ఫ్లాగ్షిప్ ఎంఎస్సీ ఏరిస్లో ఉన్న భారతీయులను విడుదల చేసేందుకు భారత్ ఇరాన్తో సంప్రదింపులు జరుపుతుంది. విదేశాంగ మంత్రి జయశంకర్ ఆదివారం తన ఇరాన్ కౌంటర్ హుసేన్ అమీర్ అబ్దుల్లా హ్యాండ్తో మాట్లాడి పోర్చుగీస్ జెండాతో కూడిన కార్గో షిప్లోని 17 మంది భారతీయ పౌరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ సంభాషణ సందర్భంగా జయశంకర్ ఇరాన్ ఇజ్రాయెల్ శత్రుత్వం నేపథ్యంలో ఉద్రిక్తతను నివారించాలని, సంయమనం పాటించాలని మరియు శాంతి మార్గాన్ని తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.